నమస్తే అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు అండి. అందరూ ప్రకృతి ప్రేమికులు ఇప్పుడు చాలామంది ఉంటున్నారు. చాలామందికి ప్రకృతి అంటే చాలా ఇష్టం కదండి. నాకైతే చాలా ఇష్టం అండి. ప్రకృతిలో చాలా రకరకాల విద్యలు అంటా నేను. రకరకాల విద్యలు అంటే మనం నేర్చుకునేవి విద్యే కదండి. నాకైతే అలాగే అనిపిస్తుంది. రకరకాల విద్యలు నేర్చుకుంటున్నాము. స్కూల్లో నేర్చుకునేది కొంతవరకే ఉంటుందండి. మన జీవితంలో కొంతవరకు నేర్చుకుంటాము ఏదైనా కానీ. ప్రకృతి మాత దగ్గర నుంచి మనము చాలా నేర్చుకుంటామండి. ఏంటంటే ఇప్పుడు ఒక మొక్క నుంచి మనం ఎంత ఆక్సిజన్ తీసుకుంటున్నాము, ఆ మొక్కకి మనం ఏం చేస్తున్నామండి, ఒక మొక్క వేస్తే ఒక మొక్క నాటాము అంటే ఆ మొక్క నుంచి మనకు ఆక్సిజన్ వస్తుంది. మనం ఏం చేస్తున్నాము, ఒక చెంబుడు నీళ్లు పోస్తున్నాము. ఒక మొక్క నాటేది ఒక చెంబుడు నీళ్లు పోస్తున్నాము. దానికి కావాల్సిన ఆహారం కొంత మనకి తెలుసుకొని, ఈ మొక్కకి ఏదైతే బాగుంటుంది అని తెలుసుకొని దానికి తగ్గ ఆహారం ఇస్తున్నాము. అది ఏ ఆహారం ఇస్తున్నామండి, మనం పర్యావరణాన్ని రక్షించుకోవడానికి కొంత. ఇప్పుడు మొక్కలు పెంచేవాళ్ళు చాలామంది కూడా, నేను గత 7 సంవత్సరాలు దాటిపోయిందండి. మా ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ని నేను బయట కాలువల్లో పోయకుండా అప్పటి నుంచి నేను మొక్కలు పెంచుకుంటూ మొక్కలకి ఇచ్చుకుంటున్నానండి. అది ఏంటంటే కిచెన్ వేస్ట్ లిక్విడ్ లాగా తయారు చేసుకొని మొక్కలకి అందిస్తూ మొక్కల్ని పెంచుకుంటున్నానండి. ఇప్పుడు మీరు ఎంతమంది అలా చేస్తున్నారో చెప్పండి. బయటకు వెళ్ళినప్పుడు మనము అన్నీ మనం చేయలేమండి. కొంతవరకు మనకి చేతనైనంత వరకు మనము ప్రకృతికి విరుద్ధమైన పనులు మనం చేయకుండా ఆ ప్రకృతి మాతని కూడా మనము నిద్రలేసి ప్రశాంతంగా ఒక నమస్కారం చేసుకొని, నేనైతే మా దొడ్లోకి వెళ్ళి ఆ మొక్కల్ని చూసుకుంటూ నిద్రలేసి దండం పెట్టుకుంటానండి. మా దొడ్లో ఒక వనం సృష్టించుకున్నా. మా మిద్దె మీద ఒక వనాన్ని సృష్టించుకున్నాను. మా దొడ్లోకి తలుపు తీయంగానే, అమ్మ వనదేవత కాపాడమ్మా, విష జంతువుల నుంచి నన్ను కాపాడు అని చెప్పి నేను ప్రతిరోజు దండం పెట్టుకుంటానండి. ఆ ఈశ్వరుని తలుచుకొని, మాది వెనక దొడ్డి ఉత్తరపాకలి, ఆ ఈశ్వరుని తలుచుకొని అట్లా దండం పెట్టుకుంటానండి. తూర్పు వైపు తలుపు తీసి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని ఎదురుగా కృష్ణయ్యను పెట్టుకున్నాను. ఆయనకు ఒక నమస్కారం. సూర్య భగవానుడు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రదాత. ఆయనకు ఒక నమస్కారము. ఆయన లేకపోతే మనం లేము. మనుషుల మనుగడ లేదు అసలుకి. అట్లా ఇప్పుడు ఈ దొడ్లు నాకు మా వాళ్ళ అబ్బాయి ఒకసారి చెప్పాడు, పిన్ని నువ్వు వనదేవతవి అంటే, నేను ఎందుకు అవుతాను అంటే, ఇన్ని మొక్కలు పెంచుతున్నావు, మరి నువ్వు వనదేవతవే కదా అని అన్నాడు. అది అవునో కాదో నాకు తెలియదు. నేను అంత దూరం ఆలోచించను. కానీ నా మొక్కలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి నేను ప్రతి మొక్కని ఇష్టంగా పెంచుకుంటున్నానండి. ప్రతి చిన్న మొక్కైనా పెద్ద మొక్కైనా మన చేతితో నాటుకొని మనము పెంచుకుంటున్నాం కాబట్టి ప్రతి మొక్క నాకు ఇష్టమైన మొక్కేనండి. అందులో నాకు ఏది తీసేయటానికి కూడా మనసు ఒప్పదు. కానీ కొన్నిసార్లు ఏంటంటే కొన్ని కటింగ్లు చేయాలి. అప్పుడు కూడా నాకు కొంచెం బాధగానే ఉంటుంది. కానీ తప్పట్లేదు, కొన్ని కటింగ్లు చేయాలి కాబట్టి చేస్తున్నాను. మొక్క బాగుండాలి అంటే మనకి మంచి కాపు రావాలన్నా అట్లాగా. అయితే ఇప్పుడు మనము మన ఇంట్లో వచ్చిన వేస్ట్ని ఇచ్చుకొని మన మొక్కల్ని అన్నింటినీ పెంచుకుంటున్నాము. ఇప్పుడు మీలో కూడా చాలామంది ఇప్పుడు కిచెన్ వేస్ట్ని బయట పడేయకుండా పెంచుకుంటున్నారు. అట్లాగే నా వీడియోలు చూసే వాళ్ళందరూ కూడా చాలామంది నాకు చెప్తున్నారు, మేడం గారు మీరు చేసినట్టే మేము చేస్తున్నాము అని చెప్పని, అక్క నువ్వు చేసినట్టే మేము చేస్తున్నాము అని చెప్పి అట్లా అంటున్నారు. అయితే మనము ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అనేది నేను నమ్ముతానండి. నాకు బయటకు వెళ్ళినప్పుడు బస్సులో వెళ్తున్నా, ఆటోల్లో వెళ్తున్నా,
ఆ చెట్ల నుంచి వచ్చే చల్లగాలి పీల్చుకోవటము, పైకి చూస్తే మేఘాలు ఉంటాయి కదా, ఆ మేఘాలలో కూడా నేను ఏదో ఒక రూపాన్ని ఎత్తుక్కుంటా. అది మరి మీరేమంటారో పిచ్చి అంటారో ఏమో, నాకైతే అట్లాగా అనిపిస్తుంది అనమాట. మేఘంలో అది అక్కడ ఏదో ఒక చంద్రుడిలాగానో ఉన్నాడు, ఒక శివయ్య లాగా ఉన్నాడు, ఒక కొండ ఆకారం ఉంది, అట్లాగా అనుకుంటాను నేను. భలే ఉంది అక్కడ అని మా చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ మేము అనుకునేవాళ్ళం అట్లాగా. అది అక్కడ చూడండి, అటు చూడండి, ఆ మేఘం చూడు ఎట్లా ఉందో అని. ఇది ఎంతవరకు ఎంతమంది ఇట్లా అనుకుంటారండి బయటకు వెళ్ళినప్పుడు? అక్కడ చూడండి, అదే అండి అక్కడ చూడండి, ఆ సూర్య భగవానుడికి ముందు ఇటు పక్కకి ఆ మేఘం ఎలా ఉంది అనేది నేను చాలా పోలుస్తా అందులో. ఇప్పుడు అక్కడ ఏదో ఎలుక అట్లా వచ్చినట్టుంది అక్కడ చూస్తే. ఆ పైన ఏమో ఒక తలలాగా ఉంది, ఆ తలకి యువతల పక్క నడుము భాగం లాగా అట్లా కొన్ని నేను పోల్చుకుంటానండి ఆ మేఘాలతోటి. అంత కొంచెం లీనమైపోతా నేనైతే బయటకు వెళ్ళినప్పుడు ఆకాశంలో చూసి. నాకు అదే ఎవరితో మాట్లాడటం కూడా ఇష్టం ఉండదు. ఆటోలో పోయినా, బస్సుల్లో పోయినా, కారులో వెళ్ళేటప్పుడు కూడా నేను బయట పర్యవేక్షిస్తుంటా ఎలా ఉంది బయట పక్క ప్రకృతి ఎలా ఉంది. ఒక అందమైన పూల మొక్క ఉంది అనుకోండి, రోడ్డు అమ్మట కన్నపడ్డంత లెక్క చూస్తూ ఉంటా. అది నాకు చిన్నప్పటి నుంచి ఉంది, ఇప్పుడు కాదు. చిన్నప్పటి నుంచి మా ఊరి నుంచి ఒంగోలు రావాలన్నా బస్సులో రావటం, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అప్పుడు. ఇప్పుడు అన్నీ పోయినాయిలేండి, రోడ్డు వేస్తా అన్నీ పోయినాయి. అట్లా ప్రకృతి మాత మనకి ఎంతో ఇస్తుంది, అంతలో మనం ఎంతో కొంత నేర్చుకుంటున్నాము. ఆ ప్రకృతి మాత అందించింది మనం తీసుకొని ఇప్పుడు నేను మొక్కలు పెంచుకుంటూ మన ఇంట్లో వచ్చే వేస్ట్ తోటి నేనైతే మొక్కలన్నీ పెంచుకుంటున్నాను. దాదాపుగా కిచెన్ వేస్ట్ లిక్విడ్ తోటే నేను మొక్కలు పెంచుకుంటున్నాను. ఆ వీడియోలు చూసే వాళ్ళకి, ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే అర్థమైద్దండి. ఇన్ని మొక్కలు కూడా ఓన్లీ కిచెన్ వేస్ట్ తోటే. అయితే అందరూ అంటారు, మీ ఇంటికి వస్తే భలే ప్రశాంతంగా ఉంటుంది సుజాత, అసలు బాగా మొక్కలు పెంచుతున్నావు, మిద్దె మీదకి వస్తే అబ్బా కడుపు నిండిపోతుంది సుజాత, అసలు ఈ మొక్కలన్నీ ఎప్పుడు చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు అంటే, మనకి ఇష్టం అనేది ఉంటే ఏదైనా కష్టంగా ఉండదండి. మనం ఇష్టంతో చేస్తే ఏది కష్టంగా అనిపించదు. అదిగండి తూర్పు వైపు ఇది, అక్కడ కృష్ణయ్య ఉంటాడు, ఇక్కడ బీరతీగలు పెట్టుకున్నా. ఆ తలుపు తీయంగానే మాకు చల్లటి గాలి వస్తుంది. అసలు మీ ఇంటి దగ్గర వాతావరణం చాలా బాగుంటుంది సుజాత అని అంటారు. అంటే నేను అలా సృష్టించుకున్నా. నాకు భగవంతుడు మా పెళ్ళై వచ్చిన దగ్గర నుంచి ఎన్ని సంవత్సరాల నుంచో నేను సొంత ఇల్లు లేదు అనుకున్నా. కానీ భగవంతుడు ఈ రోజుకి ఎంత ఇచ్చాడండి నాకైతే. అది నాకు ఒక భగవంతుడు ఇచ్చిన వరం. ఆ ప్రకృతి మాత, అమ్మ నువ్వు ఇక్కడుండు, నువ్వు మొక్కలు పెంచుకో అని చెప్పి నాకు ఇంత ఇల్లు, అంత ఖాళీ ప్లేస్ ఇచ్చి అమ్మ, ప్రకృతి అమ్మ, ఆమె దాంట్లో అసలు నేను ఊహించలే ఎంత వస్తుంది నాకు అని. అంటే ఎంత వచ్చినా మనం స్వీకరించాలి. భగవంతుడు మనకి ఏది ఇస్తాడో ఎంత ఇస్తాడో తెలియదండి. ఎవరికి ఎంత వస్తుందో అది భగవంతుడి నిర్ణయం, మన చేతుల్లో ఏమీ లేదు. మనం కావాలన్నా రాదు. వాళ్ళకి ఇల్లు వచ్చిందే మనకు లేదే అనేది అనుకోకూడదు ఎవరు కూడా. మనకి ఏది ఉంటే అది తృప్తి పడాలి అంతే. నేనైతే అంతే. నాకు ఇచ్చిన దాంట్లోనే ఇన్ని సంవత్సరాలు ఇల్లు లేకపోయినా, రెంటెడ్ హౌస్లో ఉన్నా కూడా నేను అదే నా సొంత ఇల్లులాగా భావించుకొని నేను చేసుకున్నాను. ఈ రోజుకి భగవంతుడు నా ఓర్పుని మెచ్చి, నేను ఎంత ఓర్పుగా ఉంటానో ఇక్కడ అందరికీ తెలుసండి. అంత ఓర్పు భగవంతుడికి తెలిస్తే చాలు, అందరికి తెలియాలని లేదు, పైవాడికి తెలిస్తే చాలు. మన ఓర్పు భగవంతుడు ఏదో ఒక రోజు కనిపెడతాడండి. అది ఆ అమ్మాయికి ఇది ఇవ్వాలి, మన పిల్లలకి మనం ఎట్లా చేస్తామో భగవంతుడి దృష్టిలో మనం అందరమే ఆయన బిడ్డలమి. ఆయన ఏ బిడ్డకి ఏది ఎప్పుడు ఇవ్వాలో అది ఆయనకు తెలుసండి. చాలా మంది మమ్మల్ని ఎంతమంది అన్నారు, అసలు ఎన్ని మాటలు అన్నారు. సొంత ఇల్లు లేదు, బాడిగళ్ళల్లో తిరుగుతున్నారు, పిల్లలను పెట్టి 7 ఇళ్ళు తిప్పిద్ది, అట్లా తిరుగుతున్నారు ఏంది మామ మీరు అని
ఆయన్ని అన్నారు, నువ్వేంది ఇంత ఇద్దరు సంపాదిస్తా కూడా నేను ఖాళీగా ఉండనండి, ఏదో పని చేసుకుంటానే ఉంటా. అంటే మొదట్లో పెయింటింగ్ వేసుకున్నాను, మిషన్ నేర్చుకొని మిషన్ కుట్టాను. ఇవన్నీ కొంచెం చెప్దాం అనిపించింది ఈరోజు. ఎందుకంటే ప్రపంచంలో మనం చేసే పని ఇంత చేయమంత, అంటే ఎవరికి తోసిన పని వాళ్ళు చేస్తుంటారు, ఎవరికి వచ్చింది వాళ్ళు. అయితే నేనేం చెప్తానంటే, నేనుగా ఖాళీగా కూర్చోనండి ఎప్పుడు కూడా. ఏదో పని, మిషన్ నేర్చుకున్నాను, మిషన్ కుట్టాను, బట్టలు అమ్మాను, బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నా, పార్లర్ పెట్టి చేశాను కొన్నాళ్ళు. తర్వాత శారీస్ మీద పెయింటింగ్ వేసాను, నేర్పించాను, చాలా మందికి నేర్పించాను. పెయింటింగ్స్ క్లాసులు పెట్టి ఇంట్లోనే నేను నేర్పించానండి చాలా మందికి. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే కొంతమందికి నేర్పించుకున్నారు. వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు, ఆంటీ మేము మీ దగ్గర నేర్చుకొని మేము కూడా మా ఇంటి దగ్గర నాకు వచ్చినంత నీకు వచ్చిందే నేర్పించు అని అంటారు మమ్మల్ని. అట్లా మేము కూడా నలుగురికి నేర్పిస్తున్నాను ఆంటీ అంటే నాకు భలే హ్యాపీగా అనిపించేది. పోనీలమ్మ ఏదో ఒకటి చెయ్యండి, ఖాళీగా ఉండొద్దు, ఎవరు కూడా ఖాళీగా ఉండకూడదు అనేది నా భావన. అయితే అట్లా పార్లర్ చేశాను. మళ్ళీ శారీ మీద వర్కులు చేసుకునేటప్పుడు వర్కులు కుట్టుకుంటుంటే ప్రింటింగ్ నేను ఒక చోట చూశాను, అలా పట్టేసి ఇంటికి వచ్చి నేను ట్రై చేశాను. అది నాకు మళ్ళీ జీవనోపాధి అయింది. ఎందుకంటే నేను ఖాళీగా ఉండను కదా, అది కూడా పెట్టుకున్నా. మళ్ళీ అది కూడా పెట్టి ఒక బల్ల కొనుక్కొని దాని మీద ప్రింటింగ్ వేసుకుంటూ నా దగ్గరకు వచ్చే వాళ్ళకి చెప్తూ, నేను ఇట్లా ప్రింటింగ్ వేస్తున్నానంటే అయితే మాకు వేసి ఇవ్వండి అంటే నేను వేస్తే ప్రింటింగ్ అసలు అలాగే చీర కట్టుకోవచ్చు, అంత బాగా నీట్గా చేస్తున్నారు, అంత మరక కూడా పడకుండా అని చెప్పి అనేవాళ్ళు. నా ప్రింటింగ్ శారీస్, వర్క్ శారీస్ అంతకుముందు నేను కొన్ని చెప్పి వీడియో పెట్టానండి. ఇప్పుడు నాకు మళ్ళీ వేరే వాళ్ళు అడుగుతున్నారు, అమ్మ మీ వర్క్ శారీసు, మీ పెయింటింగ్ శారీస్ మళ్ళా అప్పట్లో కొద్దిమంది ఉన్నారు మీకు చూసేవాళ్ళు, ఇప్పుడు కొంచెం పెరిగారు కదా, ఇప్పుడు మళ్ళీ కొన్ని శారీస్ చూపించండి, ఎవరైనా నేర్చుకుంటారు. మీరు పెయింటింగ్ వేయటం కూడా చూపించండి అమ్మా, క్లాసు లాగా నేర్చుకుంటారంటే నాకు అంత ఓపిక లేదమ్మా, ఇప్పుడు ఈ మొక్కలన్నీ చేసుకుంటూ నాకు సరిపోతుంది, ఒక్కదాన్ని అయ్యి ఇంట్లో పని చేసుకుంటా సరిపోతుంది అని చెప్తే, ఒక వీడియోలోనన్నా చూపించమ్మా ఆ చీరలన్నీ పెయింటింగ్ చీరలు అని. ఆ అమ్మాయి ఇప్పటికి ఎన్నిసార్లు అడుగుతుందో అసలుకి. మళ్ళీ మా కోడలు కూడా అంటుంది, అత్తయ్య మీరు అవన్నీ చేయలేరు, పెయింటింగ్ క్లాసులు పెట్టడం అవన్నీ మీరు చేయలేరులే, కాకపోతే ఒక వీడియోలో కొంచెం వేసి శారీస్ అనేది చూపించండి, కానీ పెయింటింగ్ క్లాసు లాగా మీరు చేయలేరు, పెట్టలేరు, వాళ్ళు వచ్చినా మీకు నేర్పించడానికి కుదరదులే అన్నది అమ్మాయి. అయితే నేను అట్లా చేసుకొని చాలా మందికి నేను ఉపాధి కల్పించానని నేను అనుకుంటున్నానండి. నా ద్వారా నా దగ్గర నేర్చుకొని చాలామంది వాళ్ళు ఇప్పుడు కొంతమందికి నేర్పించుకుంటున్నారు. మిషన్ అయితే నేర్పించలేదు కానీ పెయింటింగ్ నేర్పించాను. అన్ని పనులు నేను చేసుకున్నా. ఇప్పుడు కూడా నేను ఖాళీగా ఉండకూడదు. మొన్ననే ఒక ఆంటీ అడిగారు నన్ను, మీ పిల్లలు బయటకు వెళ్ళిపోయారు కదా, అమెరికాలో ఉన్నారు, ఎందుకు నువ్వు ఇంత కష్టపడుతున్నావు సుజాత, ఖాళీగా కూర్చుంటే అయిపోద్ది కదా, మీ ఇద్దరు వండుకొని తింటే అంటే అది కాదు కదా జీవితం. వండుకొని తింటే ఏముంది, ఇంకా నాకు అస్సలు నిద్ర పట్టదు, పడుకోలేను, కాసేపు కూడా కూర్చోలేను, ఏదో పని చేయాలి. కాస్త రెస్ట్ తీసుకుంటానండి, కొంతసేపు పని చేసుకుంటా, కొంతసేపు పడుకుంటా, అలా చేసుకుంటున్నాను కాబట్టి ఇంతవరకు నేను చేయగలుగుతున్నా. మిద్దె తోట అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అండి. కష్టం అయినా కూడా మనం ఇష్టంగా చేసుకుంటే అందులో ఎంతో ఆనందాన్ని నేను పొందుతున్నాను. మొక్కలు పెంచేవాళ్ళు మీరందరూ కూడా అంతే పొందుతారని నేను అనుకుంటున్నా. అయితే మనం ఖాళీగా కూర్చుంటే ఏముంటుందండి, ఇప్పుడు బయటకు వెళ్ళలేను, నేనైతే పక్కింటికి వెళ్ళి మాట్లాడటం అట్లా నా వల్ల కాదు. నా పని ఏదో నేనేదో చేసుకుంటా. నాకు తెలిసింది ఇప్పుడు వీడియోల ద్వారా మీకు చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే నా వీడియోలు చూస్తున్నారు, అది చాలు. నాకు ఖాళీగా ఉండకుండా నేను ఏదో పని చేయాలంతే. అది ఎంతమంది వీడియో చూస్తున్నారు, వ్యూస్ ఎన్ని వస్తున్నాయి, లైక్లు ఎన్ని వస్తున్నాయి, అది నేను అసలు పట్టించుకుంటే ఇంకా గొప్పగా కూడా చెయ్యాలని ఉంది.
కానీ చాలు, ఇంత మాత్రం చాలు. నన్ను అభిమానించి నేను చెప్పే మాటలు 4 మంచి మాటలు వింటూ నాకు కొంచెం సపోర్ట్ ఇస్తున్నారు కదా, అందుకు మీకు అందరికీ చాలా 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 ధన్యవాదాలండి. ఇది మాత్రం నేను చెప్పగలను. నేను ఏమి నా మొక్కలకి ఇస్తున్నాను అది చూపిస్తున్నాను, మీరు కూడా అలాగే చేసుకుంటున్నారు. నన్ను కొంచెం ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మామూలుగా వీడియోలు చూస్తుంటారు, కొంతమంది నాకు సపోర్ట్గా మీరు చెయ్యండి అమ్మ, మీరు వీడియో మంచిగా చేస్తున్నారు, మీరు చెప్పే విధానం మాకు నచ్చుతుంది, మీరు చాలా చిన్నగా నిదానంగా చెప్తున్నారు అని నాకు పర్సనల్గా ఫోన్లు చేసి చెప్పేవాళ్ళు ఉన్నారు, కామెంట్ రూపంలో చెప్తున్నారు. మీకు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. నా విషయం ఏంటంటే ఇప్పుడు మాకు ఇప్పుడు భగవంతుడు ఇచ్చిన ఇది ఒక భగవంతుడి గిఫ్ట్ అనమాట. నాకు నా జీవితంలో ఇంత పెద్ద గిఫ్ట్ నాకు అన్ని ఫస్ట్ నుంచి జరిగినాయి. ఇది ఒక పెద్ద గిఫ్ట్ భగవంతుడు ఇచ్చింది. దీన్ని మనము ఎట్లా వినియోగించుకోవాలి, ఎలా వాడుకోవాలి అని అనుకున్నప్పుడు నేను ఏం చేశానంటే, కొంత స్థలం నాకు ఉండాలి, ఇక్కడ మొక్కలు పెంచుకోవాలి అని చెప్పి మాకు ఇంతలో ఇల్లు కట్టుకున్నాము. కొంత స్థలం అట్టి పెట్టుకున్నాను, అటు సైడ్ కొంత తూర్పు వైపున కొంచెం స్థలం అట్టి పెట్టుకున్నాను. అక్కడ కారు పెట్టుకుంటారు పిల్లలు వచ్చినా కానీ అని చెప్పి, అదిగండి అక్కడ మూలలో ఇంకుడు గుంట పెట్టించుకున్నామండి. ఇది అంతా నా ఆలోచన. ఇంకుడు గుంట పెట్టించుకొని మేము ఇల్లు కట్టేటప్పుడు మేస్త్రి కూడా అన్నాడమ్మ, ఎవరు ఇక్కడ ఒంగోలు అసలు నాకు తెలిసి అక్కడ లేవు, మీరు ఏందమ్మా ఇవన్నీ వీడియోలు చూసి నాకు రోజు ఒకటి పెడతారు, నేను ఇంటికి పోయి పడుకొని కూడా రేపొద్దున అమ్మ ఏం చెప్పిద్దో, అక్కడికి వెళ్ళేసరికి కొత్త రకం ఏం ఆలోచిస్తుందో ఏం చెప్పిద్దో అని నేను పడుకుంటా అనుకుంటానమ్మా. అట్టనే వచ్చేటప్పటికి మీరు ఏదో ఒకటి కొత్తది ఎతికి పెడతారు నాకు అని నేను ఆ వీడియోలో అబ్బాయికి పంపించేవాడిని మా మేస్త్రికి. అయితే ఇటు సైడున ఇటు పక్కకు వచ్చేసరికి వర్షపు నీరు మిద్దె మీద ఇప్పుడు అంటే మొక్కలు ఉన్నాయండి. మొక్కలు తీసేస్తే నేను చేయలేనప్పుడు మొక్కలన్నీ తీసేసుకుంటే వర్షపు నీటిని కూడా మనం హార్వెస్ట్ చేసుకొని ఆ నీళ్ళను మేము తాగాలి అనుకొని అక్కడ 2 ట్యాంకీలు కట్టించుకున్నానండి. ఆ అవతల ట్యాంకీ వర్షపు నీరుని మనం పట్టుకోవాలి. అంటే ఇప్పుడు మిద్దె అంతా మనం క్లీన్ చేసుకుంటాం, ఇవన్నీ తీసేసుకున్న తర్వాత క్లీన్ చేసుకొని కొంచెం పెయింట్ వేసుకొని శుభ్రం చేసుకున్న తర్వాత నేను ఈ మొక్కలు చేయలేనప్పుడు అయితే ఇక్కడ మున్సిపాలిటీ వాటర్ది ఒకటి ఇది, అదేమో వర్షపు నీరు నిల్వ చేసుకునే సంపు అండి, అదే పెట్టించుకున్నాను. ప్రస్తుతానికి ఇప్పుడు మనం మొక్కలు పెంచుతున్నాం కాబట్టి పైనుంచి మురికి నీరే వస్తుంది కాబట్టి కిందకి, ఇక దాన్ని అలా వదిలేసాను. నేను చేయలేనప్పుడు మాత్రం ఆ పని చేసుకుంటా. ఇంకుడు గుంట ఒకటి పెట్టించాను అక్కడ. ఇదేమో వర్షపు నీరుది. మా ఇంట్లో వచ్చే వేస్ట్ వాటర్ మొత్తం ఆ గుంటకి వెళ్తాయి, కొన్నేమో అరటి చెట్లలోకి వెళ్తాయండి. మా ఇంట్లో నీళ్ళు అసలు ఒక బయట కడిగిన నీళ్ళే బయటకు వెళ్తాయి. ఇప్పుడు ఈ వీడియోలో ఇవన్నీ చెప్పాలనుకొని చెప్తున్నా. ఆ ఇంకుడు గుంటలోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోయి ఒక పైపు అక్కడ వేపించాను, ఒక పైపు ఇట్లా అరటి చెట్లలోకి వేపించానండి. ఆ మొక్కలకు కూడా అందుకని నేను ఈశాన్యంలో అరటి మొక్కలు పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఇల్లు కట్టే మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇవే ఆలోచనలు. నాకు ఇల్లు కట్టినంతసేపు 2 పైపులు వేపించాను. ఇప్పుడు మా షింకులో వాటరు అటు వెళ్తాయి, స్నానాలు చేసే వాటర్ వెళ్తాయండి, ఇంకా బట్టలు ఉతికిన నీళ్ళు అన్నీ అటే పోతాయి. అక్కడైతే మొత్తం స్టాక్ అవుతుంటుంది. ఎప్పుడైనా భూగర్భ జలాలు తగ్గిపోతాయి అన్నప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి నేను చాలా వీడియోలు చూసేదాన్ని అప్పట్లో. మనకు లేని నాలెడ్జిని ఈరోజు ఈ మొబైల్లోనే మన ప్రపంచం అంతా మన చేతుల్లోకి వచ్చేసింది, మొబైల్లోకి వచ్చేసింది. ఎందుకంటే యూట్యూబ్ ద్వారా మనం చాలా నేర్చుకుంటున్నామండి. యూట్యూబ్ అనేది చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు, కానీ సక్రమంగా మనం వినియోగించుకుంటే చాలా నేర్చుకోవచ్చు. అట్లా నేను నేర్చుకొని మా ఇల్లు కట్టుకునే టయానికి నన్ను అందరూ అన్నారు, ఎక్కడ నేర్చుకుంటున్నావు, ఎక్కడ తెలుసుకుంటున్నావు సుజాత, అసలు ఇవన్నీ ఏంటి, అసలు ఎవరు చేయట్లేదు, ఇదేందని. మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి కూడా ఇక్కడ చూపించారు నేను ఇల్లు కట్టుకునేటప్పుడు. ఇదిగో సుజాత ఇట్లా చేస్తుంది, మీరు కూడా ఇట్లా చేయండి అని.
ఏదో నాకు తెలిసినంత వరకు నేను మా ఇల్లు ఇలా ఉండాలని కట్టించుకున్నానండి. అక్కడ గట్టు వేయించుకున్నది కూడా ఎర్రమట్టి మనం పోస్తాం, నీళ్లు పెట్టినప్పుడైనా వర్షం పడ్డప్పుడైనా ఇటు రాకుండా ఉండాలని కొద్దిగా గట్టు కట్టించుకున్నా. అంటే మనకి కొంచెం మనం చేస్తుంటే ఒక ఆలోచన అనేది వస్తుంది. నా మైండ్లో వచ్చిన ఆలోచననే నేను మా ఇంట్లో నాకు ఎక్కడెక్కడ ఏది కావాలనేది నేను చేసుకున్నా. ఇప్పుడు ఈ మొక్కలు పెంచుకున్నందువల్ల పర్యావరణాన్ని మనం కొంత రక్షిస్తున్నాము. ఎందుకు అంటే ఇప్పుడు నిన్న తీసిన వీడియోలో మొక్కలు కట్ చేసి మొత్తం నేను ఆ మొక్కల్లోకి వేసుకొని కంపోస్ట్ లాగా చేసుకుంటున్నా. ఇప్పుడు లేదంటే అది బయట పడేస్తాం కదా, అది మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుకెళ్ళి ఎక్కడో పడేస్తారు చెత్తకుప్పల్లో. కానీ మనం ఏం చేస్తున్నాం, మట్టసంగా మనం అవి కట్ చేసుకొని వాటిలో వేసుకొని మొక్కల్లోనో ఒక టబ్బులోనో డ్రమ్ములోనో వేసుకొని మనం కంపోస్ట్ లాగా మార్చుకొని మన ఇంటి వేస్ట్ని మనం కంపోస్ట్ లాగా మార్చుకొని ఆ మొక్కలకి ఇచ్చుకొని ఆ మొక్కల నుంచి వచ్చే ఫలాలని మనం తీసుకుంటున్నాము. అది ఎంత ఆనందం అండి. కాకపోతే కొద్దిగా కష్టపడాలి, అవన్నీ చేయాలంటే కొంచెం కష్టపడాలి. మరి ఈ రకంగా మనం పూలు కాయలు తీసుకుంటున్నామంటే కష్టపడింది ఏది రాదండి. మన ఇంట్లో కిచెన్ వేస్ట్ చాలామంది కాలువల్లో అట్లా పోసేస్తారు, మనం అలా పోయకుండా ఇలా పోస్తున్నాము, అవునా కదా? మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. నేను చెప్పిన ఈ 4 పాయింట్లు మీకు ఎలా ఉంది చెప్పండి నాకు కామెంట్ రూపంలో. మరొకసారి అందరికీ ధన్యవాదాలండి. ఈ వీడియో చివరిదాకా చూసిన వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. మా మిద్దె తోట ఎలా ఉంది, మా పెరటి తోట ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి.